నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మాస్ మహారాజా మరొకసారి మిస్టర్ బచ్చన్ అంటూ మన ముందుకు వచ్చేసారు. సో అయితే ఈ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. సో మూవీ ఎలా ఉంది, అసలు దాంట్లో క్లైమాక్స్ ఏంటి, కథ ఏంటి అని మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సార్, మాస్ మహారాజా అనగానే అందరికీ ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయన మూవీస్లో చూస్తే అంత ఎనర్జీ ఉంటుంది. సో అలాగే రవితేజ ఇప్పుడు మిస్టర్ బచ్చన్తో మన ముందుకు వచ్చేసారు. సో ఫైనల్గా మూవీ ఎలా ఉంది సార్? మిస్టర్ బచ్చన్ అనేది రవితేజ హరీష్ శంకర్ కొలాబరేషన్లో వచ్చినటువంటి మూడో సినిమా. ఫస్ట్ షాక్, హరీష్ శంకర్ కెరీర్ బిగిన్ అయిందే షాక్ అనే సినిమాతోటి. అందులో రవితేజనే హీరో. అది కమర్షియల్గా ఆడలేదు కానీ బట్ అందులో అతని టేకింగ్ అది మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మిరపకాయ అని ఒక సినిమా వచ్చింది, అది మంచి హిట్ అయింది. ఇద్దరికి ఆ సినిమా లాభాన్ని చేకూర్చింది కెరీర్ పరంగా చూసుకుంటే. సో ఇప్పుడు కొంత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కలిసి చేసినటువంటి సినిమా మిస్టర్ బచ్చన్. ఇది యాక్చువల్గా ఒరిజినల్ సినిమా కాదు. మనందరికీ తెలుసు హరీష్ శంకర్ ఎక్కువగా ఒరిజినల్ కంటెంట్ కంటే కూడా రీమేక్లే అతని కెరీర్లో ఎక్కువ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు మరోసారి హిందీలో వచ్చినటువంటి రైడ్ అనే ఒక హిట్ సినిమా, అజయ్ దేవగన్ చేసినటువంటి ఆ సినిమాకి రీమేక్ ఈ సినిమాని ఆయన మన ముందుకు తీసుకొచ్చాడు. చాలా మార్పులు చేశాడు. సో అందులో ప్రధానంగా హీరోయిన్ల మధ్య రొమాన్స్, లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఆ సినిమా డీవియేట్ అయిపోయి చేసింది. ఇది కథ కూడా కొంత డీవియేట్ అయినట్టు కనపడుతుంది. ఆ రకంగా చూసుకుంటే అంత డీవియేట్ అయినట్టే కనిపిస్తుంది. సో ప్రధానంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కథ ఇది. సో అతను అందరూ భయపడే, ప్రపంచమంతా సమాజమంతా భయపడే ముత్యం జగ్గయ్య అనే ఒక పొలిటీషియన్, అలాగే ఆ ప్రాంతానికి ఒక కింగ్. సో అతనికి ఎదురు చెప్పే సాహసం ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయరు. జనం చేయరు, ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాధికారులు కానివ్వండి, అలాగే పొలిటీషియన్స్ కానివ్వండి, సో ఎవరు కూడా అతనికి ఎదురు చెప్పే సాహసం చేయరు. అలాంటిది అతని ఇంటి మీదకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలా జరిగింది ఇతని ఆధ్వర్యంలో, సో బచ్చన్ ఆధ్వర్యంలో ఎలా జరిగింది, సో దానికి జగ్గయ్య ఎలా స్పందించాడు, సో కరడగట్టినటువంటి అత్యంత కిరాతకుడైనటువంటి అతన్ని ఎదిరించి ఎలా బతికి బట్టగట్టారు వీళ్ళంతా కూడా, ఇతని టీం అంతా కూడా. సో అనేది ఇందులో ఇది ప్రధాన అంశం ఈ సినిమాలో, మిస్టర్ బచ్చన్లో. సార్, జగపతి బాబు గారిని ఎలా చూడొచ్చు అంటారు ఈ మూవీలో? జగపతి బాబు అదే చెప్పాను, ముత్యం జగ్గయ్య. సో ఇప్పటికే ఆయన అలాంటి వేషధారణలో మనకి కనిపించాడు, ఇదివరకే చాలా సినిమాలు కనిపించాడు. అందులో ప్రధానంగా మనం త్రివిక్రమ్ శ్రీనివాస్తో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి అరవింద సమేత అనే సినిమా ఏదైతే ఉందో అందులో మనకు ఆయన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా కనిపిస్తాడు కదా. సో మళ్ళీ ఆ తరహా వేషధారణ, సో మరి అంటే రఫ్గా మరి అంత కనిపించకపోయినా దానికి దరిదాపుగా వేషధారణ అలా ఉంటుంది. సో అలాంటి దాంట్లో కనిపించాడు. బట్ అతని చూపులు, అతను మనకు పరిచయం చేసిన విధానం అవన్నీ చూస్తే చాలా భయానకంగా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా కొంచెం ఆ క్యారెక్టర్ని ఫస్ట్ పరిచయం అయినప్పుడు ఎంత భీకరంగా చూపించారో క్రమేణా ఆ క్యారెక్టర్ని డౌన్ చేసుకుంటూ వచ్చేసారు. దాంతో ఆ కథలో, సో ఆ డ్రామాలో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లోపించింది అనిపిస్తూ ఉంది. సో మనం ఇంకా ఇంటెన్సిటీ అనేది కనిపించాలనుకుంటాం. సో అలా కొంచెం ఆ ఇంటెన్సిటీ లెవెల్ తగ్గిపోయింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్కువగా హీరోయిన్ల మధ్య రొమాన్స్, వాళ్ళిద్దరి మధ్య ప్రేమయాలను ఆమెను చూసి, ఇతని పేరు బచ్చన్, అమ్మాయి పేరు జిక్కి, ఒకే ఊరోళ్ళు ఒకే చోట ఉంటారు. సో వాళ్ళ మధ్య ఎలా హీరో ఆమెను ప్రేమలో పడితే తర్వాత మొదట్లో ఒప్పుకొని అమ్మాయి, తర్వాత ఆమె కూడా ఎలా ఇతనికి
మనసిచ్చింది ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆ ఇంట్లోనే, అంటే రైడ్ ఓకే. ఇంటర్వెల్ ముందు ఆ రైడ్ బిగిన్ అయితే అక్కడి నుంచి క్లైమాక్స్ దాకా మొత్తం ఆ ఇంట్లోనే జరుగుతుంది. ఓకే. ముత్యం జగ్గయ్య ఇంట్లోనే, జగవతి బాబు వాళ్ళ ఫ్యామిలీ అలాగే వీళ్ళ టీము. దాంతో ఆ హీరోయిన్ మధ్య ఆ రొమాంటిక్ యాంగిల్ ఏదైతే ఉందో అది ఇంకా చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఏం చేశారంటే మధ్య మధ్యలో మరి పాటలు కావాలి కాబట్టి ఆ మధ్యలో మళ్ళీ ఆమెను ప్రవేశపెట్టి హీరోతోటి మాట్లాడించి, అంటే ఒక లీడ్ అనమాట, పాటకి లీడ్ మాత్రం వేసుకొని పాటలు వేశారు. సార్ ఇప్పుడు మనం మాస్ మహారాజా రవితేజ మూవీస్ చూసుకుంటే కామెడీ కూడా అదే ఈక్వల్గా ఉంటుంది. సో ఈ మూవీలో కామెడీ ఎట్లా ఉంది సార్? ఉంటుంది. హీరోయిన్ల ట్రాక్లోనే సత్య క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో ఆమెని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి, అంటే వరుస కూడా ఉంటుంది. సో బావ వరుస లాంటోడు అనమాట. సో తనకి జిక్కి తనదే అనుకునే సత్య పాపం అతను ఎలా డిసప్పాయింట్ అవుతాడు, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే చూసి అని చెప్పేసి, అది సత్య కనిపించినంతసేపు మనకి ఆ వినోదం అయితే లభిస్తుంది. సో రవితేజ మనకు తెలుసు, అతను ఏ సినిమాలో చూసుకున్నా కానీ ఒకే రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. అంటే ఈజ్తో చేసేస్తాడు, కానీ ఏ పాత్ర అయినా ఆయన అదే తరహాలో కనిపిస్తుంది. ఈ సినిమాలో మనం ప్రత్యేకించి హరీష్ శంకర్ని ఒక కొత్తగా చూపించే ప్రయత్నం ఏం చేయలేదు రవితేజని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంటెంపరీ స్టోరీలా కాకుండా 90s జరిగే స్టోరీలాగా కొంచెం ఆ నోస్టాలజిక్ ఆ ఫీల్ కలిగేటట్లుగా అప్పటికి తీసుకెళ్ళాడు. అంటే సెల్ ఫోన్ లేని కాలంలో. సో అప్పటి పాటలు కానీ ఎక్కువగా హిందీ పాటలు అవన్నీ కూడా ఆ కాలంలో వినిపించే పాటలే ఇందులో ఉంటాయి. హీరో రవితేజ క్యారెక్టర్ అనేది మనం పెద్దగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే చాలా నిరాశ చెందుతాము. స్క్రీన్ ప్లే కూడా చాలా ఫ్లాట్గా ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో మెరుపులు ఏమీ లేకపోవటం వల్ల సో మనం ఉండే కొంది కొంచెం డల్ అయిపోతూ వస్తాం అనమాట. సో క్లైమాక్స్ కూడా అంతే, కొత్తగా ఏమీ ఉండదు. హీరో విలన్ల మధ్య ఎలా ఉంటుంది కదా, సేమ్ అదే ఉంటుంది. సో యాక్షన్ సీక్వెన్స్లన్నీ కూడా రవితేజ గతంలో మనం ఎన్నో యాక్షన్ సీన్స్ చూసాం, ఇందులో కూడా ఆ యాక్షన్ సీన్స్ అదే తరహాలో ఉంటాయి. సో కొత్తదనం ఏమీ లేనటువంటి సెకండ్ హాఫ్ మరీ విపరీతమైన బోర్ కలిగించేటటువంటి ఒక సినిమాగా దీన్ని చెప్పుకోవాలి. రవితేజ పర్ఫార్మెన్సు, జగపతి బాబు పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది లేదు. ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి కొట్టిన పిండే. సత్య మనకి అతని అంటే మొనాటని అని చెప్పలేం కానీ బట్ అతను కనిపిస్తే మనకు వినోదమే. సో అలాంటి క్యారెక్టర్లో మళ్ళీ మరోసారి సత్య ఈ సినిమాలో కూడా అలరిస్తాడు. సో పాటల వరగా చూసుకుంటే మిక్కీ జే మేయర్, సో అతని పాటలు మాత్రం బాగుండే. కానీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అనుకుంటా అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి డ్యాన్స్లు మాత్రం మనం చూడలేము, ఆ మూమెంట్స్ చూడలేకపోయాం. రవితేజ పక్కన, రవితేజ మంచి డాన్సర్ కదా. కాకపోతే ఆ అమ్మాయిలో మమతా మోహన్ దాస్ ఫీచర్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గబగన మమతా మోహన్ దాస్ చెల్లి అనుకున్నా నమ్మేటట్లే ఎవరైనా నమ్మేస్తారు. అలాంటి చాలా దగ్గర పోలికలు కనిపించాయి. హరీష్ శంకర్ ఆయన మార్కు డైలాగ్స్, అందులో ఆయన డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. ఈ సినిమాలో కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా పేలుతాయి. సో అదర్వైజ్ ఈ సినిమా నేనైతే సజెస్ట్ చేయను, చూడండి ఈ సినిమా అని చెప్పి నేను అయితే సజెస్ట్ చేయను. హిట్ అంటారా ఫట్ అంటారా రవితేజ ఖాతాలో? సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2. సో దాన్ని బట్టి మీరు ఈ సినిమాకి వెళ్ళాలా లేదా అని చెప్పేసి మీరే నిర్ణయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.